హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లేవీస్ కిచెన్ హెల్దీ ఫుడ్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని ఉంటుంది, దాన్ని ఓకే చేస్తే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఉసిరికాయతో పప్పుచారు ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పెసరపప్పు 1 కప్ తీసుకొని 2 అవర్స్ నానబెట్టుకోండి. చింతపండు పులుసు 1 కప్ తీసుకోండి. ఒక ఆనియన్ 8-9 పచ్చిమిరకాయలు తీసుకోండి. 1 కప్పు ఉసిరికాయలు సీడ్స్ తీసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని దీన్ని స్ట్రైన్ చేసుకోవాలండి. నేను ఆ స్కిప్ మిస్ అయ్యింది. పాట్ని ఎప్పుడు వేడి నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఈ వాటర్ పారబోసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలండి. పాట్ ఎప్పుడు అడిగిన తడకూడదు, తడిస్తే పేలిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసి దీన్ని మనం ముద్దపప్పు వండుకుంటాం కదా, అలా వండుకోవాలండి. ఇప్పుడు పక్కన ఇంకో స్టవ్ వెలిగించుకుని ఆ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకొని దాంట్లోనే చింతపండు పులుసు రసం తీసుకున్నాం కదా, అది చింతపండు పులుసు వేసేయండి. దీంట్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి కొంచెం ఎక్కువే పడతాయండి, అంటే పులుపు ఆమ్లా పులుపు కాబట్టి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. మనం స్ట్రైన్ చేసుకున్న ఉసిరికాయ ఆమ్లా జ్యూస్ కూడా ఇందులోనే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత బాగా కలపండి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు మనం ఆమ్లా వేసాం, చింతపండు పులుసు వేసాం కాబట్టి కారం స్పైసెస్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నెక్స్ట్ దీంట్లో కరివేపాకు రబ్బలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సముద్రపు ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఈ రసాన్ని బాగా మరిగించాలన్నమాట. బాగా మరిగిన తర్వాత మన ముద్దపప్పు ఉంది కదా, కుక్ అయిపోయిన ముద్దపప్పులో ఈ చారు అంతా కూడా మనం మరగపెట్టుకున్న చారు అంతా వేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు ఉసిరికాయలు తినరు, వాళ్ళకి తెలియకుండానే చక్కగా ఆమ్లా ఇవ్వచ్చండి. ఆమ్లా బెనిఫిట్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఇలాగ మనం పోసేసుకున్న రసాన్ని బాగా మరగపెట్టుకోవాలన్నమాట. మనం పప్పుచారు ఎలా మరగపెట్టుకుంటాం అలా మరగపెట్టుకున్న తర్వాత ఒక రోల్ తీసుకోండి. దాంట్లో వెల్లుల్లి రబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బరకగా కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. ఈ చారుకి పప్పుచారుకి ఫ్లేవర్ అంతా ఇందులోనే వస్తుంది. పక్కన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో గీ తీసుకోండి. గీ స్మెల్ చాలా బాగుంటుంది ఇందులోకి, పప్పులోకి పప్పుచారులోకి గీ చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ఇందులో గీ మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. అప్పుడు మనం పక్కన పెట్టిన దంచి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోండి. దీంట్లోనే కరివేపాకు రబ్బలు, ఒక 4-5 కరివేపాకు రబ్బలు, ఎండుమిర్చి వేసేసుకొని బాగా వేపేసుకోవాలండి. వేపేసుకుంటే మన పోపు రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయిన పోపుని పక్కన ఉన్న పప్పుచారులో కలిపేసుకుంటే అంటే మన వేడి ఉసిరికాయ పప్పుచారు రెడీ అయిపోయిందండి. పైన కొత్తిమీర చల్లుకుంటే మన హెల్దీ టేస్టీ ఈజీ ఉసిరికాయ పప్పుచారు రెడీ అయిపోయిందండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పప్పుచారులు చేసి పిల్లలకి పెడితే వాళ్ళు హ్యాపీగా చక్కగా తింటారండి. హెల్త్కి హెల్త్, టేస్టీకి టేస్టీ, ఈజీగా కూడా అయిపోతుంది. ఓకేనండి, బాయ్.